జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా వాళ్ళ కసి ఇంకా చల్లారలేదు. ఏ విషయంలో? జగన్మోహన్ రెడ్డికి హిందువులు దగ్గర కాకూడదు, హిందూ అంటే బీజేపీ పార్టీ కూటమికి సంబంధించిన వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో హిందూ అనేవాడెవడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు, వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలి, జగన్మోహన్ రెడ్డి మీద ఒక ముద్ర వేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తిన్నా పెద్ద న్యూసే, అక్షంతలు తల మీద ఇట్లా వేసుకున్నప్పుడు ఇట్లా అన్న పెద్ద న్యూసే, జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేసినా పెద్ద న్యూసే, గణపతి మన గణేశుడు పూజ చేస్తే అది పెద్ద న్యూసే. ఇట్లా మళ్ళీ వీళ్ళు మాత్రం చెప్పులు వేసుకుంటారు, చెప్పులు వేసుకుని పూజలు చేస్తారు, వీళ్ళు ప్రసాదాలు తీసుకోరు, పట్టించుకోరు, భగవంతుడి మీద ప్రేమ ఉండదు, భగవంతుడు అంటే భయం ఉండదు, ఏముండదు, దాని గురించి ఎవ్వరు ప్రశ్నించరు. ఇప్పుడు ఇక్కడ జగన్ గారికి సంబంధించి నాకు ఆశ్చర్యం అనిపించింది నిజంగానే. ఇద్దరు ఒకటే పోస్టు దానికి సంబంధించి, ఎందుకంటే ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎట్లా అబద్ధాలని కూడా చెప్తాను నేను మీకు. నిన్న కొన్ని పేరు నాని గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, ఇంకా కొన్ని చెప్పాల్సినవి మర్చిపోయారని అనుకుంటున్నాను నేను. ఒకసారి చూద్దాం. ఇక్కడ పివిఎన్ మాధవ్ గారు బీజేపీ పార్టీ అధ్యక్షులు, ఇక్కడ ఆయన పెట్టిందంటే మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను, మర్చిపోదామా నరసింహ రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను అన్నది ఈయన పెట్టినటువంటి పోస్టు. ఈ రఘురాముడి తలను ధ్వంసం చేసింది ఎవరు? కూటమికి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలు ఇచ్చారు ఆ వ్యక్తికి, చెక్ ఇచ్చారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. మరి అదేలా మర్చిపోయారో నాకు అర్థం కాలేదు. మరి ఎందుకు ఇచ్చారు? నిజంగానే రఘురాముడి తల, ఆ విగ్రహం యొక్క తలను వైసీపీ పగలగొట్టించి ఉంటే మరి ఆ వ్యక్తికి శిక్ష పడాలి, కానీ మీరు మీ కూటమి అధికారులకు వచ్చినాక డబ్బులు ఎట్లా ఇచ్చినారు? పాయింట్ 1. అండ్ తర్వాత నారసింహుడి రథానికి సంబంధించి ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రాముడి ఏది తల పగలగొట్టారని చెప్పారో రామతీర్థంలో, ఆ విగ్రహాన్ని మళ్ళీ తయారు చేసి జగన్ గారు ఉన్నప్పుడు చేసి మళ్ళీ వాళ్ళ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక్కడ హిందూ వ్యతిరేకని ఎట్లా అంటాం మనం?